కళ్యాణ్ గారు నిజాయితీగా ఉండి, ఆయన నిజంగా సినిమాల్లో ఉండేసి ఒక మూవీ తీసుకుంటే ఆయనకి మనందరికి తెలిసిందే. ఇప్పుడున్న రెమ్యునరేషన్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అట్‌లీస్ట్ 100 క్రోర్స్, 150 క్రోర్స్ ఇస్తారు. అది నగ్న సత్యం. మనం ఆయన డేట్లు ఇస్తారంటే సంవత్సరానికి 4, 5 సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు వెనకాడరు. అలాంటి లగ్జరీ లైఫ్‌ని కూడా వదిలేసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో పొలిటిక్స్‌లోకొచ్చి 2014 దగ్గర నుంచి కూడా ఆయన 24 ఎలక్షన్స్ వరకు కూడా ఆయన 2 సార్లు ఓడిపోయినా కూడా ఇంకా జనాల కోసం నిలబడి ఈ రోజుకి మనకి డిప్యూటీ సీఎంగా ఉండే అటు పాడేరు గాని, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్‌లో అంటే ట్రైబల్ ఏరియాల్లో రోడ్లేస్తుంటే ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు చరిత్రలో రోడ్లేయనటువంటి కొన్ని ఏరియాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లేపిచ్చారు. అవన్నీ మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. అవి నిజాలు. అంటే ఇన్ని సంవత్సరాలు ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు వరకు కూడా రోడ్లేయనటువంటి కొన్ని ఏరియాలకి ఏపిచ్చటం, అలాగే మన అడవి తల్లి బాట అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకొని అదంతా తిరిగి పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఏరియాల్లోకెళ్ళి నక్సలిజం ఉన్నటువంటి ఏరియాలో కూడా ఎళ్ళి చేసి మళ్ళీ డిప్యూటీ సీఎంగా వచ్చి గెలిసి 100% స్ట్రైక్ రేట్‌తో గెలిసిన తర్వాత మళ్ళీ ఆ ఏరియాలకెళ్ళి రోడ్లేపించడం ఇవన్నీ ఇంత మంచిగా చూస్తుంటే ఆయన మీద బురద చల్లేయడం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిజంగా నేను కొన్ని వర్డ్స్ మాట్లాడలేకపోతున్నాను గానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిజంగా మీ ఆత్మసాక్షిగా మీ గుండె మీద చేసుకొని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా నరేంద్ర మోదీ గారి దగ్గరికెళ్ళి, నాదెండ్ల మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించండి అని చెప్పి అమిత్ షాని అడగటం జరిగిందా? నిజంగా అడిగారా? పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం అండి? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏంటి? చంద్రబాబు గారిని అరెస్ట్ చేయకపోతే ఏంటి? లేదంటే సో కాల్డ్ ఎవరన్నా చేస్తే ఏంటి? పవన్ కళ్యాణ్ అనేది ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారనేది. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఇంకా వేరే పొలిటికల్ లీడర్స్‌ని ఎవరన్నా మీరు విభేదిస్తున్నారు అంటే పెద్ద తీసుకోవాల్సినంత అవసరం ఉండదు గానీ, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుల్ని నిజంగా పవన్ కళ్యాణ్ అనేవాడు నిజంగా ఇప్పుడు ప్రజలకు ఇప్పుడున్న జెన్‌జీ టీమ్‌కి